సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిసెంబర్ నెల 6వ తేదీన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రాంతంలో పర్యటిస్తారని సిపిఎం పార్టీ జిల్లా కడప కార్యదర్శి జి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైందని, దాని నిర్మాణం చేపట్టడానికి పాలక పార్టీలు సరైన శ్రద్ధ పెట్టడం లేదని ఆయన విమర్శించారు. ముగ్గురు మంత్రులు 4 సార్లు శంకుస్థాపన చేసినా నేటికి ఉక్కు ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాలేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్లో విభజన హామీల అమల్లో భాగంగా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఇప్పుడు వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ఏమీ ఉక్కు పరిశ్రమ ఊసెత్తిన పరిస్థితి లేదు. కాబట్టి కడప ఉక్కు పరిశ్రమను తాస్కారం చేయడంలో, నిర్లక్ష్యం చేయడంలో, దాటవేయడంలో, దాన్ని నిర్మించకుండా పక్కన పెట్టడంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ ముగ్గురిది ఒకటే వైఖరి అనేటువంటిది సిపిఎం ఆరోపించదలుచుకునింది. కాబట్టి ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు జమ్మూరులో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన శిలాఫలకాన్ని పరిశీలించడానికి వస్తున్నారు. జిల్లా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ తెలియజేస్తూ ఉంది.